ఇది మూసీ లైన్ అనుకోండి. ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ అన్ని కూడా ఇక్కడ ఇల్లులు ఉన్నాయి అనుకుందాం. సరే ఇక్కడ కూడా ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మూసీ సుందరీకరణ అన్నాడు. ఇవి ఇక ఎఫ్టిఎల్లో బఫర్ జోన్ లో ఉన్నాయి. ఇక్కడ ఇల్లు. ఇది మూసి. ఇప్పుడు ఈ నదిని బాగా చేయాలి. మూసి సుందరీకరణ అన్నాం. అంటే మీ వల్ల అయితే ముఖ్యమంత్రి గారు మీరు ఫస్ట్ ఈ వాటర్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ ని క్లీన్ చేయండి. మూసి సుందరీకరణ బ్యూటిఫికేషన్ చెప్పారు కదా, ఎట్లా చేస్తావు అంటే ఎస్టీపీల ద్వారా వచ్చే వ్యర్థాలను ఇంకో దాన్నో ఆ చెడ్డదాన్నో మూసీలో వదలకుండా ఆల్టర్నేటివ్ ఏం చేస్తావు? ఎస్టీపీల ద్వారా వెలువడేదాన్ని ఎక్కడ పంపిస్తావో నువ్వే చెప్పి ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు మూసీలోకి పోకుండా నువ్వే చేసి మొత్తం 90% మూసీని బాగా చేయి. అంటే ఈ వాటర్ ను శుభ్రంగా చేయి. చేసిన తర్వాత ఓ గ్లాస్ తెచ్చుకో, ఓ నీళ్ళ గ్లాస్ తెచ్చుకొని ఈ మూసీల నీళ్లు తాగి మూసీ నీళ్లు శుభ్రం చేసినాను చూపెట్టు మాకు. చూపించి ఆ తర్వాత మళ్ళీ మీ ఇంట్లో ఇంకొకరికన్నా అంటే మీకు ఎవరికన్నా ఇంకో బిడ్డో లేకపోతే మీకు ఇంకొక మనవరాలు ఎవరైనా పుడితే వాళ్ళ పేరు మూసీ అని పెట్టు. ఇవి చేసేసిన తర్వాత అప్పుడేం ఆలోచించండి అంటే 90% ఇక్కడే అయిపోతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మూసీ మీద థేమ్స్ నది మాదిరి కట్టు, ఓ బ్రిడ్జ్ కట్టు. లండన్ లోని థేమ్స్ నది లెక్క మూసీని చేస్తాను, అప్పుడు బ్రిడ్జ్ కట్టు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగతా 10% ఈ ఇల్లులు తీసేసి బఫర్ జోన్ FTL పరిధిలోని ఇల్లులు తీసేసి మళ్ళీ గుర్తుపెట్టుకో, మళ్ళీ బిల్డింగులు కట్టొద్దు నువ్వు. ఎందుకంటే FTL బఫర్ జోన్ అన్నావు, అందుకే ఇల్లులు ఉండొద్దు అన్నావు. మళ్ళీ నువ్వు పెద్ద పెద్ద హోటల్స్ కు 5 స్టార్ హోటల్స్ కు స్టేన్లకు అక్కడ స్థావరం ఇద్దామని చూస్తున్నావు. అది చేయొద్దు. మళ్ళీ గుర్తుపెట్టుకో, కండిషన్ సప్లై. ఇది పాలన అంటే విధానం అంటే ఇది.